ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రధాని మోదీని కలిసే ఛాన్స్. వాటా కోసమే సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లారు. బనకచెర్లతో ఏపీకి ఉపయోగం లేదన్న కవిత. ఒక్క ఫోన్ కాల్ తో రేవంత్ ఢిల్లీకి పరుగులు తీశాడు. తెలంగాణ మీద అక్కసు బయటపడిందన్న జగదీష్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ కి నోటీసులు. ఈ నెల 24న విచారణకు హాజరవ్వాలన్న సిట్. స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్. వరుసగా కేసీఆర్ తో హరీష్, కేటీఆర్ సమావేశాలు. నిజామాబాద్ జిల్లా వేల్పూరులో ఉద్రిక్తత. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కా రాజకీయం. వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం. హిందూపురం కీలక నేతలపై వేటు. వైసీపీ నేత వల్లభనేని వంశీకి భారీ షాక్. హైకోర్టు తీర్పును తప్పుబట్టిన సుప్రీంకోర్టు. సిఐడి కస్టడీకి హెచ్సీఏ నిందితులు. చెర్లపల్లి జైలు నుండి కస్టడీలోకి తీసుకోనున్న అధికారులు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై హైకోర్టు అసహనం. ఆదేశాలను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం. కన్నడ నటి రణ్యారావుకు బెంగళూరు కోర్టు బిగ్ షాక్. 1 ఏడాది జైలు శిక్ష విధించిన న్యాయస్థానం. 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. ఎన్నికల వేళ బీహార్ సీఎం కీలక ప్రకటన. వేములవాడ రాజన్న ఆలయ ఉద్యోగుల్లో ఏసీబీ గుబులు. రాజన్న లడ్డూ ప్రసాదం చుట్టూ అవినీతి ఆరోపణలు. ఎనిమిదోసారి క్లీన్ సిటీగా నిలిచిన ఇండోర్. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు అందజేసిన రాష్ట్రపతి ముర్ము. అలిపిరికి దగ్గరలో చిరుత సంచారం. భయాందోళనలో శ్రీవారి భక్తులు. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు. అమర్నాథ్ యాత్రకు బ్రేక్. అమెరికాలోని అలస్కాలో భారీ భూకంపం. భూకంప తీవ్రత 7.3గా నమోదు. ఇండిగో ఫ్లైట్ కి తప్పిన ప్రమాదం. ముంబైలో ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న ద్రోణి. 2 రోజులు తెలంగాణకు వర్ష సూచన.